హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇది మన హిందువులందరికీ మొట్టమొదటి పండుగ. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఇది చాలా ప్రాముఖ్యత ఉన్న ఏకాదశి. దీనిని తొలి ఏకాదశి, అలాగే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు అందరూ ఉపవాసం ఉంటారు, భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఉపవాసం అంటే ఏంటో మీకు చెప్పాలని ఉంది. ఉప అనగా దగ్గరగా, వాసము అనగా నివసించడం. భగవంతుడికి దగ్గరగా నివసించడాన్ని ఉపవాసము అని అంటారు. ఒక ఫాస్టింగ్ దేనికి ఇవ్వాలి అంటే మనలో వచ్చే చెడు ఆలోచనలు, ఇతరుల గురించి మనం ఆలోచించే చెడు నుండి మనం ఫాస్టింగ్ ఉండాలి. దానిని నిజమైన ఉపవాసము అని అంటారు. ఎప్పుడైతే మనం ఇతరుల చెడు కోరుకోకుండా మంచిని కోరుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో అంతా మంచే జరుగుతుంది అండ్ భగవంతుడికి దగ్గరగా ఉండగలుగుతాము.